ప్రేమను సాధించుకోవడం కోసమని టీటవరిక ప్రియురాలు వారిని తాస్తాదియ్యా. ఏంటిది ఇలా ఉంది? ఈయాడు రేపు అమ్మాయి ఏంటి అబ్బాయిని డైవర్ట్ చేస్తున్నారు. కాలం బాగా మారిపోయింది. దునియా బాగా కలిగిపోయింది. దిక్కుమాల ప్రేమలు. రావట్లేదు ఏంటి? ప్రపంచంలో సుభిక్షంగా ఉండి మనిషి అంత ప్రశాంతంగా ఉంటే నాకెట్టాగా నా ఒక్కడికే గెలిచి వచ్చేసింది. సార్ ఇక్కడ పిచ్చి డాక్టర్. పిచ్చి డాక్టర్ కాదు, పిచ్చి తగ్గించే డాక్టర్. అది నేనే. అమ్మయ్యా మీరేనా? మొహం చూస్తే ఏదో గొట్టంగాల్లో ఉంటే మీరు కాదేమో అనుకున్నా. ముందు కూర్చోండి. అబ్బా ముందు కూర్చొని మందు కొట్టే టైం లేదు డాక్టర్. అర్జెంటు వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అబ్బా మా ఇంటికి. మా అమ్మాయి గదిలోకి వెళ్ళి తలుపేసుకోండి. ఎందుకు? ఎందుకంటే అది ప్రేమించింది. నేను దాని ప్రేమను కాదన్నాను. అది గదిలోకి వెళ్ళి తలుపేసుకోండి. నువ్వేం చేశా? నేను తాళం వేసొచ్చా. అయితే అది కాదు, తలుపు పగలు కొట్టారు కదా, లోపల చేసుకుంటే. అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది. ఎందుకు? తలుపులు బత్తలు కొట్టాలిగా. అయ్యో అది కాదు డాక్టర్. అది నాకు ఒకటే కూతురు. చిన్నప్పటి నుంచి గారాలుగా పెంచుకున్నా. అబ్బా దాని మాట కాదంటే టీవీ టవర్ ఎక్కుతుంది, డ్రామా ఎక్కుతుంది, చెట్టు ఎక్కుతుంది. అది ఇది కాదంటే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. డాక్టర్ డాక్టర్ ఎలాగైనా దాని మనసు మార్చాలి. మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను. ఎంత ఫీజు అయినా ఇస్తానంటే ఎంత దూరమైనా వస్తా. అవును నేను తీయను. నా ప్రేమను ఒప్పుకుంటేనే నేను తీస్తాను. నీ ప్రాణం తీస్తా. నన్ను చంపగలవా డాడీ? డాడీ మీరు పేషెంట్ బెదర కొట్టండి. నేను దానికి మాత్రమే డాడీని, ఊరందరికీ కాదు. సరే డాడీ నేను మాట్లాడుతాను. పాపా పాపా. నువ్వెవరు పిపా? నేను డాక్టర్ని. నువ్వు డాక్టర్ అయితే ఏంటి, నర్స్ అయితే ఏంటి, నాతో పని ఏంటి నీకు? అయ్యో అదెంత ఈతనే ఉందమ్మా. నీ సమస్య నాకు చెప్పు. నేను ప్రేమించిన అబ్బాయి నాకు కావాలి. అప్పుడే తలపిస్తాను. అంతే కదా, మ్యాటర్ క్లియర్. నేను మాట్లాడతా కదా. ఇదిగో మీ అమ్మాయి ప్రేమించాలని పిలవండి ఒకసారి. అది ఎవరిని ప్రేమించిందో తెలుసా? నాకెలా తెలుస్తుంది? అయితే దాన్ని అడుగు. పాపా ఇంతకీ నువ్వు ఎవరు ప్రేమించావు? నేను విజయ్ దేవరకొండని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. అతను కాదంటే తన తమ్ముణ్ణి ఆనంద దేవరకొండనైనా పెళ్లి చేసుకుంటాను. నా తమ్ముడు గ్యాబ్రియల్ బొగ్గలకొండ ఉన్నాడు. నీకు ఓకేనా? ఆలోచించి చెప్తాను. చించావులే, ముందు తలుపు తీ. ఓకే. ఎవరి డాడీ ఆ డాక్టర్? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ ఆశీర్వాదం బొగ్గలకొండ. అనకొండలా ఉన్నాడు. సూడి గేదెకి సూటేసినట్టుగా ఉన్నాడు. డాడీ వీడు నాకు నచ్చలే. ఇదేంటిది? పులి లాంటి మనిషి ముందు పట్టుకుని ఇంత మాట వేసింది. డాక్టర్ ఇప్పుడు ఏం చేయమంటారు? మీ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. వచ్చి వెళ్ళిపోతుంది కూడా కదా డాడీ? అవును డాక్టర్, దీని పిచ్చి కొలకి సంబంధాలు కుదరట్లేదు. దీని ప్రేమ పిచ్చికి పెళ్లి కుదరట్లేదు. నేను వాట్సాప్లో ముందుకు పంపిస్తాను. ఇలాంటి ప్రేమ పిచ్చికి పెళ్ళే ముందు. పిచ్చి పిచ్చి పిచ్చి, రకరకాల పిచ్చి. ఏ పిచ్చి లేదనుకుంటే అదే అసలైన పిచ్చి. డాక్టర్ 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 హాయ్, వచ్చావా మై డియర్ కస్టమర్? నీలాంటి కస్టమర్లే నాలాంటి వాళ్ళకి చాలా అవసరమని మీ దగ్గరకు వచ్చామండి. డాక్టర్ డాక్టర్ ఎమర్జెంట్. ఎవడు వీడు? ఆటలో అచ్చిమంటే ఆట వస్తున్నాడు. నా అల్లుడు డాక్టర్ పరబ్రహ్మం. డాక్టర్ పరబ్రహ్మ. మరి నేనెందుకు? అయ్యో మీరే డాక్టరు, వీడు డాక్టర్ కాదు. వీడు వట్టి పరబ్రహ్మం. ఇంతకీ సమస్య ఏంటి? ఒట్టి పరబ్రహ్మం. అయ్యో టైం లేదు డాక్టర్. మా ఆవిడ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. లేట్ అయితే ఏమైనా చేసుకుంటుంది. అంటే మీ అమ్మాయా? అవును డాక్టర్ అవును. ఇద్దరున్నారు. ఏం చేస్తున్నారు? ఇద్దరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. మీకు ఎంత ఫీజు కావాలంటే ఇస్తాం. మీరు నా వీక్ పాయింట్ పట్టుకున్నారు. పదండి, ఎమర్జెంట్ గా వెళ్దాం. తలుపు తీయమ్మా. నేను తీయను. నా ప్రేమను ఒప్పుకుంటేనే కల్పిస్తాను. హారిక మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, చక్కగా నన్నే ప్రేమించవచ్చు కదా. చీ, నువ్వు నాకు నచ్చలే. పొద్దున డజన్ ఇడ్లీ నువ్వే తిన్నావు, నాకు పెట్టకుండా ఒక్కడివి. తిన్నావా? అన్నిటితో ఒక్కడే తిన్నావా? అది అవసరమా ఇప్పుడు?
అని చూడు స్వామి. నిజమే కదూ పాప, నేను వచ్చాను. ఎవరినా నువ్వు? పాప, నేను డాక్టర్ని. పిచ్చి డాక్టర్ నువ్వా? నువ్వెందుకు వచ్చావు? పాప, నీకోసం వచ్చాను. నీకేం కావాలి చెప్పు. నేను ప్రేమించినోడు నాకు కావాలి. ఈసారి ఎవరు ప్రేమించా? మా పెళ్లి చేసిన పంతులు గారిని ప్రేమించాను. అమ్మో తప్పమ్మా, పెళ్లి చేసి పంతులు గారిని ప్రేమించకూడదు. నాకు అవన్నీ అనవసరం. నాకైతే అతను కావాలి డాడీ. మరి ఈయనేం కావాలి డాడీ? మీరు పిచ్చుకోరా? అమ్మలో నేను తొందరపడకో, నేను వెళ్ళాలి పిచ్చుకొని వస్తాను. గొయ్యి తవ్వి పూడ్చి పెడతా. అల్లుడు ఉత్తున్నా అదనందుకు వస్తాడు. ఒక్క కూతురే కదా గారాలంగా పెంచుకున్నాం, ఏం చేస్తాం? మీరేంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? ఆలోచించట్లా, ఖరా ఖరా తప్పుడుతోంది. కారపోసి తింటుందా జంతిగా తింటుందా అని ఆలోచిస్తున్నా. అయ్యో, ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. తప్పదు, పోలీసులకు ఫోన్ చేయండి. అయ్యో డాక్టర్, మా అమ్మకి పోలీసులు అంటే భయం, నాకు కూడా భయమే. చచ్చేంత భయమా? మరమ్మ చెప్పిస్తావే. పాపా, నువ్వు తలుపు తీస్తావా? పోలీసులు ఫోన్ చేసి పిలవా? ఇక్కడ ఎవడు పోలీసులకు ఫోన్ చేస్తానని? ఏమండి, మీకు కొంచెం పట్టుకోండి, తినకండి. హలో డాక్టర్, పిచ్చి డాక్టర్, హౌ ఆర్ యు? జాగ్రత్త, నీ అబ్బా పోలీసులకు ఫోన్ చేస్తే చంపుతా. డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇక నుంచి మీ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటే నా దగ్గరికి రావద్దు. పోలీసులకు ఫోన్ చేయండి. దీని పిచ్చి తాగలయ్యా. డాక్టర్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చెయ్యి కొరికింది కదా, సెప్టిక్ అవుద్దేమో. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.